ఆశ్రయిస్తూ ఉండగా మా అంతరంగాన్ని ఇంకా లోతుగా వెలిగించండి. దైవిక సత్యములను బహు వింతైన రీతిలో నేర్చుకునే భాగ్యం దయచేయమని, అపవాది క్రియలన్నీ లయపరిచి దేవుని కుమారుడు ప్రత్యక్షమొకటికే దేవా నాయన ఈ లోకంలోనికి మీరు వచ్చి అపవాది క్రియలు లయపరచుటకే మీరు ప్రత్యక్షమయ్యారనే విషయాన్ని మానవాళికి బయలుపరిచినందుకు స్తోత్రములు. మరొకసారి ఈ ఎండవేళ నాతో మాట్లాడి సమరయ స్త్రీని ఎలాగ మీరు దర్శించారో అలాగా మమ్మల్ని కూడా దర్శించి మాతో మాట్లాడి మా అందరి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 152వ పేజీ 10వ అధ్యాయం 23-24 వచనాలు. స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలె. చాలు పిల్లరా, ఇక్కడ ఇలాంటి మాటలు ఇంకో చోట కూడా ఉంటాయి. నేను ఈ వాక్య భాగాన్ని తీసుకున్నాను, ఈ మొదటి కొరింథీలో దాన్ని. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అంటే అర్థం ఏంటంటే, మనం మారు మనస్సు లేదా మార్పు చెందిన తర్వాత మనకి కొంత వివేకం వస్తుంది. అంటే మంచి చెడ్డల వివేకం వస్తుంది. దేవుని వాక్యంలో మరి ఆజ్ఞలు మనం నేర్చుకుంటాం. తర్వాత ఏది చేయొచ్చో ఏది చేయకూడదో వాక్యం వింటుండగా మన అంతరంగం వెలిగించబడినందువలన ఆయనలో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి మనం వెలిగించబడి తప్పొప్పుల్ని అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు సహజంగా ఏమనిపిస్తుందంటే, మనకి ఏదైనా ఒక పని చేయాలనిపించినప్పుడు ఇది చేయటం సరైందా కాదా అనే ఒక నిర్ణయమే మనం ఆలోచిస్తాం. మారు మనసు పొందినోళ్ళు వాళ్ళకు కలిగిన సహజ జ్ఞానాన్ని బట్టి తప్పులు మనం చేయకూడదు, ఒప్పే చేయాలి అనే జ్ఞానాన్ని బట్టి ఏ విషయమైనా మేము ఇది చేయొచ్చా అనే ఒక డౌట్ ఏర్పడినప్పుడు ఎప్పుడూ మనము అది చేస్తే తప్పు అవుద్దా అని ఆలోచిస్తాం. కానీ క్రైస్తవుడు అంతకంటే మెరుగ్గా ఆలోచించాలనేది ఈ వాక్యం మనకు చెప్తుంది. చేయటానికి మనకి స్వాతంత్రం ఉన్నా కూడా అన్నీ చేయకూడదు అంటుంది. ఉదాహరణకి దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీల్ని విమోచించి మోషే నాయకత్వంలో కనాను అనే ఒక ప్రాంతం మీకు ఇచ్చాను, మీరు అక్కడ దాకా ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ నివాసం ఉండండి అని చెప్పాడు. మోషేని నాయకుడిగా పంపించి ఆయనకు గొప్ప అద్భుతాలు చేసే శక్తి ఇచ్చి ఫరోని అతని సర్వ సమూహాన్ని ఆయన అణిచివేసి ఇశ్రాయేలీని బయటికి తెచ్చాడు. అందుకోసం దేవుడు దాదాపు 10 అద్భుతాలు చేశాడు. 1-2 కాదు, 10 అద్భుతాలు చేసి వాళ్ళని బయటికి తెచ్చాడు. ఇంత జరిగాక అరణ్యంలో వాళ్ళు ఒకసారి ఏడ్చారంట. ఎందుకో చెప్పండి, ఎందుకు ఏడ్చారు?
మాకు మాంసం లేదేడని ఏడిచారంట. మేము ఐగుప్తులో తిన్న ఉల్లిగడ్డలు, దోసకాయలు, కీరకాయలు గుర్తొత్తనే అన్నారంట. ఏమండి, ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకోండి, భోజనం మానేయమని ఎవరైనా మనల్ని బతిలాడతారా? చెప్పండి. మనమే మానేస్తాం. తినబుద్ధి కాదు, తిండి సహించదు అసలు. రోజు ఇష్టపడి తినేవి కూడా ఆ జ్వరం ఉన్నప్పుడు మనకి చికాకు అనిపిస్తుంది, తినొద్దు అనిపిస్తుంది. అలాగే దేవుని వాక్యములో వాళ్ళు 11 రోజుల ప్రయాణం ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి కనాను చేరటానికి 11 రోజులేనంట ప్రయాణం. కానీ వాళ్ళు ఇలాగ మాంసం లేదని ఏడ్చినందువల్ల, దేవుని శోధించినందువల్ల ఆయన కోపగించుకొని 40 ఏండ్లు అక్కడక్కడే తిప్పాడని ఉంది బైబిల్లో. 40 సంవత్సరాలు. 11 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? ఎందుకు ఇంత పనిష్మెంటు లభించింది అని మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే, వాళ్ళు చెయ్యకూడని పని అంటే ఒక పూట మాంసం కొరకు ఏడవలసిన అవసరం ఏముంది? తర్వాత అరణ్యంలో వాళ్ళు సంచరించినంత కాలం కూడా దేవుడే వాళ్ళను పోషిస్తుంటే వీళ్ళు దిగులుగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఒక బంగారు దూడను అహరోను చేసిస్తే మాత్రం పూజించాలని ఏముంది? ఏమండి, ఈ మధ్య ఒక పాస్టర్ గారికి పోక్సో కేసులో 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది మన ప్రాంతంలోనే. వాడి పేరు కూడా గుర్తులేదు, పనికి మాలినోడు. ఒక మైనర్ బాలికను చెరిచాడని చెప్పి 25 సంవత్సరాలు పోక్సో కేసులో వేశారు. సరే ప్రియులారా, ఇలాంటి అన్నీ చేయదగని పనులు ఇప్పుడు నేను చెప్పిన ఆ పాస్టర్ చేయదగని పని. కానీ నేను చెప్తున్న ఈ వాక్య భాగంలో అన్నీ చేయదగినట్టుగా ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు ప్రార్థన అయిన తర్వాత మీరు ఏమైనా చేయటానికి మీకు వెసులుబాటు ఉంటుంది. అంటే మీరు భోంచేసుకొని సాయంకాలం దాకా నిద్రపోవచ్చు, లేదా కబుర్లు చెప్పుకోవచ్చు, లేకపోతే ప్రార్థన అయిపోయింది కాబట్టి మీలో కొంతమంది తెలివిగా పనికి పోవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చుట్టాలింటికో మీకున్న ఏ వ్యాపకం కోసం వెళ్ళొచ్చు. కానీ అసలు నైతికంగా మనకి బైబిల్ ఏం చెప్తుంది? ఇది ప్రభు దినం అంటుంది. ప్రభు దినం అంటే ఏంటి? ఈరోజు ఆయనకు ప్రత్యేకించబడిన దినము అని అర్థం. ప్రభు చెప్పాడు కదా, వారం దినాల్లో 6 దినాలు మీరు కష్టపడి పనిచేయాలి, 7వ రోజు నాది అని చెప్పినట్లుగా మనము ఏం చేస్తున్నామంటే వారం మొదటి రోజైన ఆదివారాన్ని ప్రభు దినంగా ప్రకటించుకున్నాం. బైబిల్లో కూడా రాసి ఉంది ఇది ప్రభు దినం అని. కాబట్టి మనం ఈరోజు ఆయనది అనే స్పృహతో గడపాలి. అర్థమవుతుందా? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయేదాకా కూడా ఈరోజు నాది కాదు, ఇది ప్రభువుది. కాబట్టి దేవునివి దేవునికి చెల్లించాల నేను అనే స్పృహతో మీరు జీవిస్తున్నారు చూసారా? అది చేయదగిన, జీవించదగిన జీవితం. కానీ చాలామందికి జ్ఞానం లేనందువలన ఏం చేస్తారంటే ప్రార్థనకి ఎక్కడో ఒక చోట హాజరవటమే కదా అని ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా పని మీద ఇవాళ ఖచ్చితంగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడెక్కడైనా ఒక మీకు అనుకూల సమయంలో ఒక మందిరం ఉంటే ఆరాధనలో పాల్గొని మీరు తృప్తి చెందుతున్నారు. నేనేమంటానంటే అసలు దినమంతా ప్రభువుదని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఆరాధనలో పాల్గొని ఇంకో సమయం నీ కొరకు ఎలా వాడుకోగలుగుతావు? న్యాయం నేను మాట్లాడేది. కాబట్టి వీటినే ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది. అన్నీ స్వాతంత్రం ఉంది మనకి, ఏదైనా చేయొచ్చు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఈ విభజన మీకు అర్థం కావాలి. తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మీరు లోకవార్తలు చెప్పుకోనొద్దు ఇలాగ రాసి ఉంటుంది. వచనం చెప్పు తల్లి. 58:13
యెషయా గ్రంథం 619 పేజీలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదనియు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. చూడండి, ఇక్కడ ఇది వాస్తవంగా విశ్రాంతి దినము అని యూదులు శనివారం పాటిస్తారు. దాని కొరకు చెప్పబడిన వచనాలు ఇవి. దీన్ని మనము ప్రభువు మన కొరకు తిరిగి లేచిన పునరుద్ధాన దినానికి అన్వయించుకొని మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా ఇలా చేయమని ఎవరైనా మనల్ని బలవంత పెట్టారా అంటే పెట్టలా. ఏమండి, ఇది శనివారానికే వ్రాయబడ్డాయి. ఇందులో మనం ఎవరో అనుమానించక్కర్లా. వీటిని మీరు ప్రభు మీద గౌరవంతో ఆదివారానికి అప్లై చేసుకున్నారనుకోండి, అక్కడ ఏం రాసి ఉంది? మీకు కలిగేది ఏమనుంది? నువ్వు యెహోవా యందు ఆనందించెదవు. నీ గొప్ప మేళ్ళు ఏం జరగవు. ఏం జరుగుద్ది? నీ భక్తి నీకు ఇష్టంగా మారుద్ది. మీ దేవుడు మీకు అతికాంక్షణీయుడిగా మారతాడు. ఇప్పుడు మనం చూడండి, ఏ వయసులో ఉండే శోధనలు ఆ వయసులో ఉంటాయి. కానీ మీరు ఇలా చేస్తే మీకు ఆయన ప్రియమైన వాడవుతాడు. మీకు ఇంకా ఏ వయసులో ఉన్నా మీరు లోకస్తుల్లాగా చిన్నపిల్లలకి ఆటలు, యవనస్తులకేమో బయట తిరగటాలు, నడి వయస్కులకేమో ఇంట్లో కాసేపు వండుకొని టీవీ చూడటం, ఇలాగా వయసును బట్టి ఉన్నట్లుగా మీకు భక్తి ఇష్టమైతే మీకు అలా అనిపించదు. ఏ వయసులో ఉన్నా మీకు దేవుడే కావాలనిపిస్తుంది, ప్రభువును గణపరచాలనిపిస్తుంది, వాక్యం చదువుకోవాలనిపిస్తుంది. ఏమండి, ఇదంతా మారిపోద్ది, ప్రాధాన్యతలన్నీ మారిపోతాయి. అందుకనే వీటిని మీరు పాటించండి అని చెప్తాం. బలవంతమైతే ఏం లేదు సుమా, ఇది కంపల్సరీ అని కూడా ఎవరూ చెప్పట్లేదు. మన ఫెలోషిప్లో అయితే అలా చెప్పేవాళ్ళు. ఏమంటే ఆదివారాన్ని ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలా, పరీక్షలు కూడా రాయొద్దు, ఇట్లా చాలా నేర్పారు. నేను కూడా అలాగే చేశాను. కానీ నేను వాక్యంలో ఎదిగిన తర్వాత నాకేం అర్థమైందంటే, దేవుడు ఎప్పుడు మనల్ని బలవంత పెట్టడు. ఏమండి, ఇప్పుడు నేను కూడా ఎవరన్నా ఈరోజు నీట్ ఎగ్జామో ఏదో ఒక ఎగ్జామ్ ఉంది బయట, టెట్ ఎగ్జామ్ ఉంది కొంతమందికి, తర్వాత మెడికల్ నీట్ కూడా ఉన్నట్టుంది. కొంతమంది నన్ను ప్రార్థన చేయమని అడుగుతారు. ఇంత గతంలో అయితే నేను చేసేవాడిని కాదు. ఏమండి, ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే ఏది మనం బలవంతంగా రుద్దం, దేవుడే మన మీద రుద్దనప్పుడు. కానీ అక్కడ చెప్పబడ్డ మాట ఏంటి? నువ్వు దేవునిలో ఆనందిస్తావు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఏమండి, ఒక మాట, ఊరకుండినోడిని ఉన్నత స్థలాల మీద ఎలా ఎక్కిస్తాడు దేవుడు? వ్యాపారం చేయొద్దంట, నీకు ఇష్టమైన పనులు చేయొద్దంట. అంటే ఏంటి? ఈరోజు ఖాళీగా ఉండి కొంతమందికి ఏమలవాటు, షెల్ఫ్లో నేను కిందకి లాగి మళ్ళీ చదువుతుంటారు. ఏమండి, అంత తీరిక ఎక్కడిది నీకు? ఈరోజు ప్రభు దినం. నువ్వు ఆయన్ని ప్రేమించాల్సిన దానికి నీకు వారంలో 7 రోజులు ఉంటే అందులో నీకు మిగిలింది ఒక్క దినమే. ఆయన కొరకు నువ్వు ప్రత్యేకించుకునే దినం. ఆ ఒక్క దినమున కూడా మీకు ఇష్టమైన పనులు చేస్తుంటే, మనకు నచ్చిన ఏదో తెచ్చుకొని వండుకోవటంలోనే సమయం అంతా గడిచిపోతుంటే, ప్రియులారా, మనం భక్తిలో ఎప్పటికీ వర్ధిల్లలేము. అర్థమవుతుందా? చాలామంది ఫ్యామిలీస్లో ఈరోజు మాంసం తినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే దాన్ని తేటానికి సమయం, దాన్ని వండటానికి సమయం, వాళ్ళంత ఖర్చు అవుతుందని చెప్పి చాలామంది ప్రభు దినాన సింపుల్ భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. ఇలారా, ఎందుకు ఇదంతా? ఇక్కడేం కంపల్షన్ లేదు. నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించటానికి, దేవునిలో నువ్వు ఆనందించటానికి, అంటే నీ ప్రార్థన, నీ
ఉపవాసం లేదా నీ ధ్యానం, బైబిల్ చదవటం, ఇది నీకు ఆనందకరంగా ఉండాలి అంటే ఇలా చేయమంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులరా, మనం అన్నీ చేయదగినవే, కానీ చేయదగినవి కాదు కొన్ని. మనకి క్రైస్తవులకి మనుషుల్ని ప్రభునామంలో పరామర్శించటానికి, ప్రభువును గూర్చి వారికి ప్రకటించటానికి లేదా చెప్పటానికే మనము ప్రయాణాలైనా చేయాలి. ప్రభు దినాన ప్రయాణాలు కూడా చేయటం అంత మంచిది కాదు. ఇలారా, దీన్ని మీరు కొంతవరకు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. తర్వాత లోకవార్తలు చెప్పుకొనకయు అని కూడా ఉంది ఇక్కడ. మనం రోజు బైబిల్ని ఎంతసేపు చదువుతాం? మీలో కొంతమందికి చదువు లేదు, సరే వాళ్ళని వదిలేద్దాం. చదువు ఉన్నోళ్ళైనా ఎంతసేపు చదువుతాం? హార్డ్లీ మీరు చదివితే ఒక పావు గంట లేకపోతే ఒక అరగంట చదువుతారు. ఈలోపు ఒక అధ్యాయమే అవనండి, 2 అధ్యాయాలు అవనివ్వండి, అంతవరకే చదివి కాసేపు ప్రార్థన చేసుకొని మనం దైనందిన చర్యల్లోకి వెళ్ళిపోతాం, రోజువారీ పనుల్లోకి వెళ్ళిపోతాం. కానీ ప్రభు దినాన మనకి బోల్డంత సమయం ఉంది కదా, ఇది ఆయన దినం కదా. మరియ ప్రభు పాదాల చెంత కూర్చున్నట్టుగా మనం రోజు కంటే కొంచెం ఎక్కువగా దేవుని వాక్యంతో గడపవచ్చు కదా. లోకవార్తలు చెప్పుకొనకుండా ఉంటే మీకు బోల్డంత సమయం దొరుకుద్ది. మనకి ఆదివారం సెలవు దినం అనేది ఒక విధంగా దేవుణ్ణి ఆరాధించడానికేమో ప్లస్ పాయింట్, ఇంకో విధంగా మైనస్ పాయింట్ అది. ఎందుకంటే ఈరోజే మన బంధువులు కూడా ఖాళీగా ఉంటారు, ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు, మనకి బంధువులైన వారు, వాళ్ళు కూడా ఖాళీగా ఉండేది ఈరోజే. కాబట్టి వాళ్ళు మనల్ని చూడటానికి వచ్చినా లేదా మనం ఏదన్నా ఒక ఫంక్షన్ వాళ్ళు పెట్టుకుంటే వెళ్ళాల్సి వచ్చినా మనకెంత నష్టం? మన సమయం ఎంత వృధా అవుద్ది? ప్రభు దినంలోని సమయం వృధా అవుతుంది. ఈ నష్టాలని ఆత్మీయ జీవితంలో మీరు సరిగా తూకం వేసుకోకపోతే అసలు జీవిత ముఖ చిత్రం మారదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక వాగ్దానం, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అంటున్నాడు. ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు గొర్రెలు కాసుకునే దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడటం, తన తండ్రి గాడిదలు తప్పిపోతే వాటిని వెతకటానికి పోయిన సౌలు అభిషేకించబడి రాజు అవ్వటం, ఇలాంటి కోవలోకే వస్తాయి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎవరు ఎక్కించారు వీళ్ళని? దేవుడు ఎక్కించాడు. కాబట్టి మన జీవితాల్లో వాక్య ప్రకారం నడుచుకుంటే ఇలాంటి అద్భుతాలు చూడగలుగుతాం మనం. అర్థమవుతుందా? మన యొక్క స్వశక్తి మీద ఆధారపడితే ఏ విషయంలోనూ మనము పైకి రాలేము ప్రియులారా. సరే, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయు. 1 కొరింథీ 10. కాబట్టి క్షేమాభివృద్ధి అంటే ఏంటి? మామూలుగా అభివృద్ధి క్షేమకరంగా ఉండాలి, దాన్ని క్షేమాభివృద్ధి అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర డబ్బు బాగా పోగుబడింది అనుకుందాం. పోగుబడినప్పుడు సహజంగా డబ్బుతో పాటు గర్వం అవుతుంది చాలామందికి. అప్పుడు అది క్షేమకరమైన అభివృద్ధి అవ్వదు. నీ గర్వంతో నువ్వేదో ఒకటి పిచ్చివాగుడు వాగి నాకు ఎదురు లేదు, నా అంతటోడు లేడని దేవుడు మట్టికాయ వేసేదాకా అట్నే అహంకారంతో ఉన్నామనుకోండి, మన అభివృద్ధి అంతా పాడైపోద్ది కదా. కాబట్టి దాన్ని క్షేమకరమైన అభివృద్ధి అనలేము. క్షేమాభివృద్ధి కలుగజేసే పనులే చేయమంటున్నాడు దేవుడు. క్షేమకరమైన అభివృద్ధి ఎలాగుంటుందంటే, ఇప్పుడు మనం చాలామంది భక్తిపరుల జీవితాల్లో చూస్తాం. దేవుడు మొట్టమొదటి రాజైన సౌలుని అభిషేకించాడు. ఇందా చెప్పినట్టు తండ్రి గాడిదలు వెతుకుతుంటే ఆయన పట్టుకొచ్చి రాజుని చేశారు. ప్రవక్త సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించి రాజుని చేశారు. రాజు అయినప్పుడు కొంతమంది పనికి మాలిన వాళ్ళు అన్నారు, ఈ బెన్యామినీయుడు
మనల్ని ఎలా రక్షిస్తాడు, ఈ ఎంపిక సరైంది కాదు అని వాళ్ళు మాట్లాడారు. అంటే రాజుగా ఈ కుర్రోడు పనికిరాడు, సమూయేలు ఏదో మరి ఎందుకు అభిషేకించాడో తెలియట్లేదని సౌలుకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే ఆ యుద్ధంలో సౌలు గెలుపొందాడు. మొట్టమొదట సౌలు రాజయ్యాకు వచ్చిన యుద్ధంలో సౌలుకి విజయం వచ్చింది. విజయం వచ్చినప్పుడు సౌలు దగ్గరుండే పనివారు అన్నారు, కొంతమంది పనికిమాలినోళ్ళు, వీడి వల్ల మనకు రక్షణ ఎట్టొస్తుంది అన్నారు కదా, వాళ్ళందరిని ఇప్పుడు చెప్పు మేము చంపేస్తామని అడిగారు. అర్థమవుతుందా? సౌల్ని వీడెట్టా పనికొత్తడు, వీడి వల్ల ఏమైద్ది మనల్ని పరిపాలించటం లేకపోతే కాపాడటం అని ఎవరైతే అన్నారో వాళ్ళని శిక్షించాలి అనే డిమాండ్ని ముందుకు తీసుకొచ్చారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, లేదు లేదు, ఇది దేవుడు మనకి విజయం ఇచ్చిన రోజు, ఇప్పుడు ఎవరిని చంపటాలు పెట్టుకోబాకండి అని బహుదీనమైన స్వభావాన్ని కనబరిచిన వాడు సౌలు. కానీ ఎప్పుడైతే ఆయన రాజుగా అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే ఆయనకి చుట్టూ మంది మార్బలం అంతా తయారయ్యారో, ఇక చాలా గర్వంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా గర్వంగా దావీదుని చంపాలనుకున్నప్పుడు ఆయన కుమారుడైన యోనాతాను అడిగాడు, ఎందుకు చంపాలి దావీదుని, ఏం తప్పు చేశాడు దావీదు అంటే కొడుకుని చాలా దుర్భాషలాడాడు సౌలు. ఆగడగొట్టు దాని కొడక అన్నాడంట. ఏమంటే బైబిల్లో రాసి ఉన్న పదం అది. మన భాషలో అయితే బూతులు తిట్టాడు అనొచ్చు. ఎవరిని? యోనతాన్ని, తన సొంత భార్య కొడుకుని లేదా తన సొంత కొడుకుని ఆగడగొట్టు దాని కొడుక అన్నాడంట. అంత అవసరమా ప్రియులారా? ఇప్పుడు నీకు అధికారం వచ్చింది, డబ్బు ఇచ్చాడు, ఈయనున్న దావీదు మీద పగబెట్టుకోవటం దేనికి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అభివృద్ధి క్షేమకరంగా ఉండాలంటే మీరు దీనులుగా ఉండాలి. ముందు మీకు మోకాళ్ళ మీద ప్రార్థించటం రావాల ముందు. ఇప్పుడు ఇలాగ మందిరాల్లో కూర్చొని 5-10 నిమిషాలు ప్రార్థన చేసేది ప్రార్థన అనిపించుకోదు. మీ ఇంటి దగ్గర మీకు ఎక్కువ సమయం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆదివారం 1 గంట 2 గంటలు ఏడు ఉంటారు. ఈ 2 గంటల ఆరాధన సమయంలో పాటలు పాడటానికి కొంత సమయం, నా ప్రసంగం వినటానికి కొంత సమయం, అస్సలు ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నాం మనం? మన ఫెలోషిప్ ప్రకారం అయితే మహా అయితే 10 నిమిషాలు ఉంటుందేమో. మన ఈ ఆదివారం ప్రార్థనలో అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు మీరు తల ఉంచుకోండి, లేదా మనలో ఒకళ్ళు ప్రేరేపించబడ్డోళ్ళు ప్రార్థన చేయండి అంటే చేస్తారు కదా ఆడోళ్ళు మగోళ్ళు. అప్పుడు కూడా ఆ నిమిషాలన్నీ కలిపితే మహా అయితే 10 నిమిషాలు ఉంటుంది. 2 గంటల్లో ప్రార్థనా కూటంలో మనం ప్రార్థనకి అచ్చం ప్రార్థనకి సమయం ఇవ్వటం 10 నిమిషాల కంటే మించదు. అసలు నాకు తెలిసి 10 నిమిషాలు కూడా ఉండదు ఆదివారం నాడు. మరి అలాంటప్పుడు దీన్ని ప్రార్థనా కూటం అని ఎందుకు అంటున్నాం? మరి ఎప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం? 6 దినాలు మనం కష్టపడి పనిచేసే మన దినాల్లోనే మీరు ఉదయం వీలైతే కొద్దిగా ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ మీ పని పెందలాడి తెమిలితే సాయంత్రం మీరు పని దిగాకైనా ప్రార్థన చేసుకోవటానికి బోళ్ళంత సమయం ఉంటుంది మీకు. కాబట్టి దాన్ని ప్రార్థన అనాలి. మీరు మీ అనుదిన జీవితంలో మీరు ఉదయమే లేచాక ఎంత సమయం ప్రభువుతో ప్రత్యక్షంగా గడుపుతున్నారు? అలాగే సాయంత్రం ఒకవేళ మీరు ఇంట ఉండి పని చేసుకునే స్త్రీలైతే మధ్యాహ్నం, ఈ 3 సమయాలు బైబిల్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టుకుంటే మంచిది. అన్నీ చేయదగినవి కాదు అని అన్నప్పుడు మరి ఏం చేయదగినవో చెప్తున్నాను మీకు. చేయదగినవి కాదు అని మనకు చెప్తున్నప్పుడు ఏవో కొన్ని చేయదగిన పనులు ఉంటాయి. అవేంటో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉదయమే లేస్తారు, లేదా మధ్యాహ్నం పని అయ్యాక మీరు విశ్రాంతి తీసుకోవటానికి పనులు ముగించుకున్నాక కొంచెం నడుము వాలుస్తారు. 50-55 దాటినోళ్ళు ఒక కునుకు తీయొచ్చు. ఆ లోపు ఉన్నోళ్ళకి నిద్ర తప్పు నన్ను అడిగితే. ఏమండి,
ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్తా. మన గుండె ఉంది కదా, ఇది నిమిషానికి 84 సార్లు 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది అసలైతే. మనం నిద్రపోయేటప్పుడు ఏం జరుగుద్దంటే, మన గుండె కూడా నిద్రపోయింది అనుకోండి, మనకు శాశ్వత నిద్ర వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, మన గుండె ఆ సమయంలో అది కూడా నేను నిద్రపోదాం అనుకుంది అనుకోండి, అప్పుడు ఏమైద్ది, మన పర్మనెంట్ నిద్ర అయింది. కానీ అప్పుడు ఏం చేస్తుందో తెలుసా, మన గుండె కండరం, ఇక్కడ ఎలా కండలు ఉన్నాయో గుండె అనేది కూడా ఎముకలు లేని ఒక కండరం, దాన్ని గుండెగా చేశాడు దేవుడు. అది నిమిషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండె నిద్రపోతున్నప్పుడు, లేదా మీరు పడుకొని ఆరాముగా పడుకొని ఉన్నప్పుడు 50 సార్లే కొట్టుకుంటుంది. ఫ్యాన్ స్పీడ్ తగ్గించినట్టు అన్నమాట, మన భాషలో అర్థం కావాలి. ఇప్పుడు అర్థమవుతుందా? గుండె వేగంగా స్పీడుగా 5లో పెట్టిన గుండెని 3లో పెట్టారన్నమాట మీరు. అది సరిపోద్ది. మీరు పని చేసేటప్పుడే అది స్పీడ్గా తిరగాల, కొట్టుకోవాలి గుండె. మీరు విశ్రాంతి తీసుకునేటప్పుడు నిమిషానికి 20 సార్లు తగ్గింది కాబట్టి దాని పనితీరు 5-6 గంటలు పడుకుంటే మీ గుండె కండరం మళ్ళీ రివైవ్ అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీరు పని చేస్తారు, సాయంకాలానికి అలసిపోతాం, రాత్రి నిద్రపోగానే తెల్లారికి ఎలా తేరుకుంటున్నాం మనం, మన కండరాలన్నీ రిఫ్రెష్ అవుతున్నాయి కదా, అలాగే గుండె అవుద్ది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం మధ్యాహ్నపు వేళ 50 లోపు ఉన్నవాళ్ళు నిద్రపోనక్కర్లా, మీరు విశ్రాంతిగా కొంచెం రెస్ట్గా కూర్చుంటే చాలు, మీ గుండె నిదానం కొట్టుకుంటుంది, రివైవ్ అవుద్ది. ఈలోపు మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఏమండి, మీరు దేవునితో సమయం గడపవచ్చు కదా. ఇప్పుడు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు మీరు సమకూర్చే పని చేయగలుగుతారు చెప్పండి? ఆర్థిక క్రమశిక్షణ గురించి ఫైనాన్సు క్లాసులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, డబ్బు ఎలా మనం పెంచుకోవాలనే దాని మీద సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మీ డబ్బుని మీరు పొదుపు చేస్తే పెద్దగా మీకు వడ్డీ రాదు, బ్యాంకుల్లో పెడితేనో ఇంకెక్కడైనా పెడితేనో, కానీ మీ డబ్బును మీరు ఎక్కువ రాబడిచ్చే వాటి మీద పెట్టుబడి పెట్టుకోండి అని మనకు సలహాలు ఇస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు మధ్యాహ్నం 1 గంట నిద్రపోయారనుకోండి, మీకు మహా అయితే కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది, మీ గుండె కండరం కాస్త సేదతీరి రిఫ్రెష్ అయింది, అంతకుమించి ఏం ప్రయోజనం ఉండదు. అదే మీరు ఆ గంటని మీరు 50 లోపు ఉన్నారు కాబట్టి 1 గంట ప్రార్థనలో గడిపారనుకోండి, మీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుంది. నా పాయింట్ అర్థమవుతుందా? మనం ఊరికే ఆరాముగా నిద్రపోతే మనకొక్కళ్ళకే ప్రయోజనం, అది మన గుండెకి మాత్రమే. మిగతా ప్రయోజనాలు ఏవి వనగోరవు. కానీ మీరు దేవుని సన్నిధిలో మీ కష్టాల గురించో, లేకపోతే మీ పిల్లల గురించో, వారి భవిష్యత్తు గురించో మీరు ప్రార్థనలో గడిపి చూడండి, మీకెన్ని సమస్యల్ని మీరు పరిష్కరించుకుంటారో చెప్పలేము. మీ భారం అంతా దేవుని మీద వేయటం అన్నమాట, ప్రాక్టికల్గా అది. ఇప్పుడు జరిగే తప్పేంటి? మనకి ఎప్పుడో ఉదయం లేచి ప్రార్థన చేసామంటున్నాం, మళ్ళీ సాయంకాలం దేవుని దయ వల్ల తీరకుంటే చేస్తాం, లేకపోతే సుఖమైన నిద్ర, సులువైన మెలకువ ప్రార్థనే ఉంటుంది. ఇక ఏమన్నా అంటే ఎప్పుడు పడుకునే ముందు చేసుకుంటమే ఆ ప్రార్థనే దొరుకుద్ది చాలామందికి. ఇక ఈ మధ్యలో నువ్వు పని పాట లేని దాని అన్నా కోపం వద్దు, కానీ మనం చేసే పని పాట లేదు పని. ఏమండి, చాలామంది ఎక్కువ సమయం అలాగే గడిచిపోతుంది. ఊరికే రోడ్ల మీదో, లేకపోతే సెల్ ఫోన్తోనో, లేకపోతే ఇంట్లో మనకున్న పనులతోనో ఇలా సమయం పోతుంది. మీకేం రిటర్న్స్ వస్తున్నాయి, ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాను. ఇంకోటి, ఇప్పుడు నేను ఫైనాన్స్ అన్నాను కదా, డబ్బుని ఇన్వెస్ట్ చేయటం, మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం. మనం అందరం నిరుపేదలం కదా, మరీ ధనవంతులమేం కాదు కదా, పేదవారం కదా. మరి మనకి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు రూపంలో ఏమీ లేదు మన దగ్గర. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలన్నా, అధిక రాబడి ఇచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టాలన్నా, ఒక స్థలం కొని అట్టే పెట్టాలన్నా మన దగ్గర అంత డబ్బు ఉండదు. మరి మన దగ్గర ఉన్న ధనం ఏంటి? మీ సమయం.
ఒక క్రైస్తవుడు ఎంత నిరుపేదైనా వాడి దగ్గర ఉన్న ధనం ఏంటంటే వాడి సమయం. ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టుబడిగా పెడితే మీరు మీ భవిష్యత్ ఏమవుద్దో చూడండి. 100 ప్రతిఫలం అన్నాడు ప్రభు. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 రెట్లు ప్రతిఫలం పొందుతారనుంది. పేతురు అడిగాడంట, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం దొరుకుద్ది, మాకు కలిగే లాభం ఏంటి అని అడిగితే ప్రభు చెప్పిన రిటర్న్స్ ఏం చెప్పాడంటే, తిరిగి ఏమవుతుంది అన్నాడంటే, ఇప్పుడు ఇహమందు హింసలు తప్పవు కానీ మీకు 100 రెట్లు ప్రతిఫలం వస్తుంది అన్నాడు. ఎక్కడైనా అంత రాబడి ఉండదు ఒక్క ప్రభు దగ్గర తప్ప. ఏమండి, బ్యాంకులో ఇప్పుడు మనకిచ్చే వడ్డీ 4%. బయట మీరు పథకాల్లో పెట్టుబడి పెడితే మహా అయితే 8 లేదా 12% వస్తుంది నికరంగా. అంతకుమించి తగ్గదు. నికర లాభం అంటే అంతకుమించి తగ్గదని మనం కొంచెం భరోసాగా ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గర ఎంత అంట రిటర్న్స్? 100%. ఇంకెక్కడైనా ఉందా ఇలాంటి అద్భుతం? దీనికి మీ దగ్గర ధనం లేదా? సమయం అనే ధనం మీకు లేదంటారా? సమయం అనే ధనం లేని పేదలు ఉన్నారా? అసలు మా దేశంలో ఉన్నారా? ప్రపంచంలో ఉన్నారా? ఎవడన్నా? ఎవరు లేరు. ఒక పిచ్చోడైతే తప్ప, మెంటల్గా రిటార్డ్ అయిన వాళ్ళకి తప్ప సమయం లేని మనుషులు ఎవరండి? మెంటలోడికి సమయం ఉన్న వాడికి మానసిక స్థితి బాగాలేదు కాబట్టి వాడు వాడుకోలేడు. అలాంటి వాళ్ళని పక్కన పెడదాం. సమయం అనే ధనం లేని నిరుపేదలు ఎవరైనా ఉన్నారా? మీ దగ్గర బంగారం ఉందా అంటే కొంతమంది ఉందంటారు, లేదనే సమాధానం రావచ్చు. మీకు స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా అంటే కొంతమంది దగ్గర అవునని లేదనే సమాధానం కూడా వద్ది. కానీ మీకు సమయం అనే ధనం ఉందా లేదా అంటే నాకు లేదు అని చెప్పే నిరుపేదలు ఇక్కడ ఉన్నారా? ఎవరో లేరు. దేవుని సృష్టిలో సమయం లేదు అనేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీ ధనం ఆలోచించండి, మీ సమయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? శ్రేష్టమైన ఉదయకాలం, తర్వాత మధ్యాహ్నం, వాక్యంలో చెప్పబడ్డట్టుగా సాయంకాలం, ఈ 3 సమయాల్లో మీరు ఖచ్చితంగా ప్రార్థనకి సమయం తీసుకోండి ప్రియులారా. మీరు నిరుపేదలైనా మీ పెట్టుబడి 100 ప్రతిఫలాన్ని ఇస్తుంది, రిటర్న్స్ ఇస్తుంది. నమ్మి ఒక 1 రోజులు చేసి చూడండి. నా యవ్వన కాలం నుంచి నాకు ప్రార్థనా సమయాలు ఉన్నాయి. పొద్దున్నే 4 గంటలకల్లా లేచిపోతాను. తనివిదేరా నా కాళ్ళు నొప్పి పుట్టేదాకా అటు ఇటు తిరుగుతూ ప్రార్థన చేసుకుంటాను. ఏమండి, మళ్ళీ నిద్రపోనిక. తర్వాత మధ్యాహ్నం, గతంలో 12 నుంచి 1 గంట వరకు నా ప్రార్థనా సమయం. ఇప్పుడు నేను దాన్ని పాటించలేకపోతున్నానులేండి. ప్రయాణాలని అటు ఇటు తిరగడం, ప్రసంగాలు ఇవే సరిపోతున్నాయి. మళ్ళీ సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు నేను బయట కనిపించేవాడిని కాదు. ఏమండి, ఈ 3 సమయాల్లో ఎవరైనా నన్ను పలకరించాలన్నా కుదిరేది కాదు. నేను దొరికేవాడిని కాదు. ఆయన ప్రార్థనలో ఉంటాడని నా చుట్టూ ఉన్న అందరికీ తెలిసేది. అందువల్లనే ఈరోజు నేను దేవుని సేవలో నిలబడగలిగాను. తర్వాత అనేకుల ముందు నా సాక్ష్యం కాపాడుకున్నాను. ఏమండి, మన జయంతిరావు అన్న లాంటి వాళ్ళు నిందించినా కూడా నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను నేను. ఏమండి ప్రియులరా, చెప్పలేనంత జయం వస్తుంది మీకు ప్రార్థనలో మీరు సమయం గడిపి. అంతేనా, నా దగ్గర ఉండే పిల్లలకి చాలామందికి ఈ విజయం ఉంది. మీరు మీ పిల్లలకి ఇన్స్పిరేషన్ అవుతారు. మిమ్మల్ని చూచి వాళ్ళు కూడా ఓ ప్రార్థన వల్ల ఇలాంటి జయం ఉంటుంది అని వాళ్ళకు కూడా అర్థమవుద్ది. ప్రియులారా, మనం ఆస్తులు కొనివ్వద్దు. ఎందుకంటే మనం జీవితకాలం కష్టపడ్డా ఏమండి ఏం సంపాదిస్తామని చెప్పండి. ప్రస్తుతం ఉన్న అనిశ్చితిలో రీసెంట్గా మన కుర్రాడికి ఒకడికి తలలో క్యాన్సర్ వచ్చింది. ఏమండి, తలలో గడ్డలు వచ్చినాయి. ఏంటంటే వాడు దిండు కింద ఫోన్ పెట్టుకొని నిద్రపోతాడంట. రోజు అలవాటు ఉందట. ఏమండి, సెల్ ఫోన్ దిండు కింద అవసరమా మీరు చెప్పండి? పక్కన మీకు షెల్ఫ్ లేదా? ఇంట్లో షెల్ఫ్ కట్టుకోలేదు మీరు? అయితే దూరంగా పెట్టండి. అది రేడియేషన్ ఉంటుంది దానికి, తెలుసా మీకు చాలామందికి?
అరే రే చిన్నపిల్లలు కూడా అక్కడే పడుకుంటారు మీతో పాటు, వాళ్ళ తలల కాడ ఎందుకండి ఫోను? మీకు ఒకసారి నేను నవ్వుతారని చెప్పాను, పరలోకంలో బంగారం ఏడుందే? మీరు నడిచే వీధి బంగారపు వీధి అని ఉంది. ఇప్పుడు మీరు బంగారాన్ని ఏడబెడుతున్నారు చెప్పండి? వీలైతే కిరీటం పెడుతున్నారు, లేకపోతే ముక్కు చెవులకు పెడుతున్నారు. ఇది అవసరమా? సరే ఇక్కడ అవసరమే అనుకుందాం, సరే అది మీ ఇష్టం, మీ అలంకారం, నేను దాని జోలికి రాని ఇప్పుడు. కానీ దేవుడిచ్చే విలువ ఎక్కడుంది? దానికి కాళ్ళ కాడే కదా. సెల్ ఫోన్కి ఆ మాత్రం విలువ చేయకూడదా? మనం తీసి దాన్ని కత్తి పక్కన పెట్టి నిద్రపోవాలా? నేను వాడి భార్యని అడిగాను, ఊరికి అనుమానం వచ్చి, సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకుంటాడు. వాడు రోజు తల కిందే పెట్టుకుంటాడండి. మళ్ళీ ఇందులో సీక్రెట్లు భార్యలు చూస్తారేమో, లాకులు, ఏమండి? సరే అదంతా వేరే టాపిక్. అలా ఎందుకు? మీకు తెలుసో లేదో, చాలా కంపెనీల ఫోన్లకి మనకు పరిమితికి మించిన రేడియేషన్ వెలువరుస్తున్నాయి ఆ ఫోన్లు. చాలా ఖరీదైన ఫోన్లు, కంపెనీ ఫోన్లు తప్ప మనకు హాని కలిగించే రేడియేషన్ ఉన్న ఫోన్లే ఎక్కువ ఇప్పుడు. అందుకనే వాటిని పొద్దాకులు మీరు చెవి దగ్గర పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడితే మీకు చాలా రేడియేషన్ ఎఫెక్ట్ పడి ఇవంతా ఎర్రగా అవ్వటం, క్యాన్సర్లు రావటం, ఇది చాలా ఎక్కువగా ఉంది. సరే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే, మరి మనం నిరుపేదలం, కాస్తో కోస్తో సంపాదించుకున్నాడు వాడు, ఇప్పుడేమో హాస్పిటల్కి అన్నీ ఖర్చు అయిపోతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖరీదండి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖరీదు. మీరు బసవ తారకానికి పోండి, ఇంకే తారకానికి పోయినా ట్రీట్మెంట్ కాస్ట్లీ. ఇప్పుడు డబ్బులు ఏడ నుంచి రావాలి మనకి? దీని బదులుగా మన సమయం అనే ధనాన్ని ప్రభు సన్నిధిలో మనం ఖర్చు చేసుకుంటే, కొంచెం ఓపిక అండి. స్త్రీలు మీరు ఎన్ని పనులు చక్కబెడతారు, ఈ ప్రార్థనా పనిని కూడా చక్కబెట్టండారా, ఎన్ని అద్భుతాలు మీరు చూస్తారు. ఫిక్స్డ్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు గంటలు చేయమంటలా మిమ్మల్ని, కానీ ఒక అరగంట నుంచి ఓ గంట లోపు మీకు నచ్చింది ఎక్కడో చోట, కానీ రోజు చెయ్యండి. ఈ 3 పూట్ల వీలైతే, లేకపోతే కనీసం 2 పూట్ల చేయడానికి మీరు తెగిస్తే మీకు ఇప్పుడున్న సమస్యలు కనపడవు. ఏమండి? సమస్యలు ఎత్తి అవతలేస్తారు. దాన్ని మేము యవ్వన కాలం నుండే నేను నా స్నేహితులు సాధించి చూపించాం ప్రియులారా. కాబట్టి మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏమండి, బైబిల్ కూడా అలాగే చదివేవాళ్ళం. అందుకే దేవుడు ఎంతగా వాక్యంతో ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇది ఎవరికైనా అంతే, నాకు నీకని కాదు. ఎవరు సమయాన్ని ప్రభు దగ్గర వెచ్చించినా నూరంతల రాబడి ఉంటుంది. మనం జీవితకాలం అంతా పోగేసుకునేది, మీకు ఇంకోటి అర్థమయ్యేట్టు చెప్తాను. పేతురును ఆయన శిష్య తోటి వాళ్ళంతా రాత్రంతా చేపలు పట్టారంట. పడ్డాయా చేపలు? పడలేదు. ఎందుకు పడలేదంటే నాకు తెలియదు. ఒకవేళ అది సీజన్ కాదేమో, లేకపోతే ఆ రోజు మన భాషలో అయితే వాళ్ళకి అదృష్టం లేదేమో, పడలా. కానీ వాళ్ళు యేసు ప్రభు మాట విని వాళ్ళు కుడి పక్కన వల వేయమంటే వలేస్తే తెల్లారాక, యాక్చువల్గా చేపలు పట్టేవాళ్ళు చీకట్లో ఒక లైట్ వేసుకొని పడితే ఎక్కువ తొందరగా దొరుకుతాయి అని అట్లా చేస్తారు. కానీ తెల్లారాక ప్రభు కుడి పక్కన వలయమంటే 153 గొప్ప చేపలతో ఆ వల పిగిలిపోయేంత ఆశీర్వాదం ఒకేసారి వచ్చింది. ఏమండి? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, అలా మనం జీవితకాలం అంతా కష్టపడేదానికి బదులు ఆయన మాట చొప్పున చేస్తే, ఏమండి, నీ రాబడి చాలా అధికంగా ఉంటుంది. మీరు నన్ను నమ్మొద్దు, దీన్ని నమ్మండి ప్రియులారా, దీన్ని నమ్మండి. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలు ఇవన్నీ. ఇప్పుడు మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందులో ఒక వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఉంది. అదేందో చెప్పండి? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా, మీకు తెలుసు కానీ నేను అడిగే విధానాన్ని అర్థం చేసుకొని జవాబు చెప్పండి. మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. దొంగిలించొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దేవుడిని ప్రేమించాలి. వీటన్నిటిలో ఒక వాగ్దానానికి, ఒక ఆజ్ఞకి వాగ్దానం కూడా ఉంది, మీరు ఇది చేస్తే ఇలా అవుతారు అని. ఏంటా ఆజ్ఞ?
ఆ? నాలుగోది, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా. ఇది వాగ్దానం. మీకు దీర్ఘాయుష్ వస్తుందంట. ఎప్పుడు? నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నాలుగోది అని మూడోది, మొత్తానికి అది అక్కడ ఉంది. ఎన్నోది అనేది నాకు గుర్తులేదు వరుస క్రమంలో. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలంటే సింపుల్గా నీ తల్లిని నీ తండ్రిని వాళ్ళ ముదిమిలో నిర్లక్ష్యం చేయొద్దు, సన్మానించు. నువ్వు చదువుకోలేదు, నీకేం తెలుసు అనబాకు, తిరస్కరించొద్దు. నీ తండ్రిని తల్లిని సన్మానిస్తే అబ్బాయి నీకు లాంగ్ లైఫ్ ఉంది అంటున్నాడు. అంటే నీకు ఏ రోగాలు రొప్పులు రావురా, బాగుంటావురా అని కదా అర్థం. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ, ఆజ్ఞలన్నీ దాదాపు వాగ్దానంతో కూడినవే. దేవుడు మనకు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా వాగ్దానంతో కూడిందే. మరి మీరు ఎందుకు నమ్మకూడదో చెప్పండి. వీటిని నమ్మి మీరు ప్రార్థనలో కొంత సమయం గడుపుకుంటే నిశ్చయంగా మీ కష్టాలు తీరిపోతాయి ప్రియులారా. అన్నిటి యందు మీకు స్వాతంత్రం ఉందని, మనకి ప్రయోజనం కలిగించిన పనులు పెట్టుకోవద్దు, నా సలహా ఇది. మనం ఊరికే రోడ్డు మీదకి వెళ్ళొద్దాం అనుకుంటాం. ఏం ప్రయోజనం మనకి? ఏం ఖర్చు అవుతుంది మనకి? మీరు ఊరికే రోడ్డు మీదకి వెళ్ళినా మీ సమయం, అదే మీ ధనం. మళ్ళీ చెప్తున్నా, టీవీ ముందు కూర్చుంటారు, మీరు సినిమా చూడరు, న్యూసే చూస్తారు. కానీ అక్కడ మీరు ఏం పొందుతున్నారు? ఊరికే లోకవార్తలు వస్తాయి, కానీ ఏం ఖర్చు అవుతుంది? మీ సమయం. మీరు అది గమనించట్లా. చాలామంది మేము టీవీలో ఏం తప్పు చూస్తున్నాం అంటారు. నువ్వు మంచే చూస్తున్నావు. ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ రెండు కలిపి ఎన్ని గంటలు పోద్ది ఏమండి? ఎన్ని గంటలు పోద్ది? ఆ సమయం మనకు ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు మీరు సంపాదించిన రూపాయలు ఎవరైనా కోత పెట్టారనుకోండి, నీకు ఎంత నొప్పిగా ఉంటుంది? మరి నీ సమయం, నీ ధనం నీకు తెలియకుండా చేజార్చుకుంటున్నావు. విలువైన సమయాన్ని, మిమ్మల్ని దేవునికి సమీపంగా తీసుకెళ్లే సమయాన్ని మీకు తెలియకుండానే వృధా చేసుకుంటున్నారు. ఇలా ఖాళీగా ఉన్నాం కదా, అటు పోయేద్దామా ఇటు పోయేద్దామా ఏమండి? వీళ్ళారా ఇలాంటి మనం మానుకోవాలి. ఎందుకంటే మనకున్నది ఒకే ఒక్క జీవితం. ఇందులో కూడా మనం 70 ఏళ్ళు బతుకుతామనే గ్యారంటీ లేదు. మన సమయం ఎప్పుడో మనకెవరికీ తెలియదు ఏమండి? మొన్న నేనేదో ఊరికే పోయా, నాకు కూడా గుండె సమస్య ఉందని చెప్పారు వాళ్ళు డాక్టర్లు ఏమండి. అలాగా నాకు అసలు అది ఉంటుందని నాకు ఎప్పుడు అనిపించలా, నేను కూడా ఫీల్ అవ్వాల. కానీ వాళ్ళ మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత లోపల వాల్వ్ లీక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఏం చెప్పలేము ఏది మనకి ఇది మనం లాంగ్ లైఫ్ ఉంటాము అనేది. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు క్షేమాభివృద్ధి కలిగించే పనుల్ని ఎంచుకోండి. మనం ఇంకా చిన్నపిల్లలం కాదు భక్తిలో. దేవుని దయ వల్ల, ఫెలోషిప్ దయ వల్ల, లేకపోతే భక్తుల దయ వల్ల మనకు మంచి అవగాహన వచ్చింది ఏమండి. భక్తి ఎలా చేయాలి, తర్వాత వచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలో మనం నేర్చుకున్నాక ఇంకా మీరు మీ పిల్లల్లాగా ప్రవర్తిస్తానంటే ఎట్లా? అనుభవం ఉన్న తల్లిదండ్రుల్లాగా ప్రవర్తించండి. మీ పిల్లలకు ఆస్తి సమకూర్చాలని మీకు ఎవరన్నా పాఠం చెప్తారా? చెప్పరుగా. అయ్యా నీ బిడ్డల కోసం నువ్వు పెందల కాళ్ళు లేచి వాళ్ళకు భోజనం సిద్ధపరచమ్మా అని పనికి పోయే భర్త ఉన్నప్పుడు, లేకపోతే పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు తల్లికి ఎవరన్నా పాఠం చెప్పాలి? అది చెప్పరుగా. అలాగే ఇది కూడా ఎవరో ఎందుకు చెప్పాలి మనకి? తన ఇంటి వారి ఆహారం కోసం ఆమె పెందల కడనే లేస్తుంది, బహు కష్టపడుద్ది అని మీ వాక్యంలో ఉంది కదా. అలాగా స్త్రీలు అలాగే పురుషులు కూడా మనం ప్రార్థన నేర్చుకుంటే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. గొప్ప విజయం మీ సొంతం అవుద్ది ఏమండి. అది మీ దృష్టిలో బాగా మీకు అవగాహన ఉండాలి ఇలాంటి విషయాలు. లేకపోతే ప్రియులారా మన భక్తి మనకు కూడా రుచించదు. అంటే ఏంటంటే ఎటువంటి అద్భుతాలు జరగవు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలతో ఎక్కడ సమస్య అక్కడే ఉంటుంది.
ఇందువల్ల మనకి నిరాశ వచ్చి చేరుద్ది. అదనంగా వచ్చే నష్టం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం జరగట్లేదు అనే ఒక రకమైన స్తబ్దత, నిరాశ మనల్ని పట్టుకొని క్రమేపీ ప్రార్థన కూడా చేయలేం. అర్థమవుతుందా? ఇలా ఎంతమంది వెనక్కి పడ్డారో చెప్పలేను. నాతో పాటు ఒక సహోదరుడు ప్రార్థించడానికి మమ్మల్ని విజయవాడ మందిరంలో మారు మనసుకని కూర్చోబెట్టారు. ప్రార్థనలో గడుపుతున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నాం. అతను నాతో పాటు ఒక 4-5 రోజులు ప్రార్థనలో కూర్చొని దేవుడు లేడు, ఏం లేడులే, అసలు ఏం మాట్లాడట్లా. 4-5 రోజుల తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఏమండి అంటే వాడి ఉద్దేశం ఏంటి? కొన్ని సంఘాల వాళ్ళు ఇప్పుడు దేవుని పిలుపు ఏదో సంఘం వాళ్ళు 3 రోజుల్లో మీతో మాట్లాడేస్తామంటారు మరీ బోటకంగా. ఏమండి దేవుడు ఏదో వాళ్ళ జేబులో ఉన్నట్టు, స్విచ్ ఎత్తే మోటార్ ఆడినట్టుగా అలా చెప్తారు వాళ్ళు. చాలా ఖండితంగా వాదిస్తారు. సరే, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అక్కడికి పోతే ఏమన్నా మాట్లాడేవాడేమో దేవుడు. 5 రోజులు విజయవాడ మందిరంలో మేము ప్రార్థన చేసిన ఉలుకు పలుకు లేదు దేవుడి దగ్గర నుంచి. వీడు జారుకున్నాడు, దేవుడు లేడు, ఏం లేడు, ఇదంతా ఒట్టి బోటకం అని. ప్రియులారా, అలాగుంటుంది. మీరు ఏదో సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతుంటే సరైన జవాబులు దేవుడు ఇవ్వలేడు. ఏమండి అందుచేత మనకి ఇక దేవుడు లేడులే, లేకపోతే ప్రార్థన వినడులే, నేను సరైన దాన్ని కాదులే అని మీ మీద మీకే అపనమ్మకం వచ్చేస్తుంది. దానివల్ల ఎంత నష్టం అంటే ప్రార్థన చేయలేరు ఇక మీరు. తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్ళి దేవుణ్ణి అడగాలంటే మనసు రాదు. మొన్న క్యాన్సర్ పేషెంటు భార్యను పలకరించడానికి వెళితే ఆ పిల్ల అంటుంది నిండా వాళ్ళకి 30-35 ఆ రేంజ్లో, ఇద్దరు చిన్నపిల్లలు. దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, నాకు ప్రార్థనకే బాబుది కావట్లేదు అయ్యగారు అంటాం. ఏమండి ఆ పిల్ల మోకరించి ప్రార్థన చేయటం నేను ఎప్పుడు చూడలా. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేయటం నేను చూడలా. ప్రియులారా, నేనేమంటున్నానంటే కష్టం వచ్చినప్పుడు మనం నిరాశ చేసుకుంటే ఎలా? నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి, వాక్యంలో ఏముందో చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 'పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 170వ పేజీలో 169వ పేజీ 169వ పేజీలో 28వ అధ్యాయంలో 47వ వచనం చూడండి. 47వ వచనం, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక. ఒక మాట, ఇప్పుడు మనకి కూడా ఇచ్చాడు, మన చేతి పనులను ఆశీర్వదించాడు. మన పితరులైతే గంజి నీళ్లు తాగటానికే కష్టపడాల్సి వచ్చింది. పొయ్యి వెలిగించడానికి నాకు ఊహ వచ్చాక కూడా, నేను పొక్కునూరు వచ్చాక కూడా కట్టె పొలాలతో పొయ్యి వెలిగించడానికి ఎంత కష్టపడ్డాం, నేల అలుక్కోవటానికి ముగ్గులు వేసుకోవటానికి ఎంత కష్టపడ్డాం. ఏమండి అలాంటి మనల్ని ఈరోజు ఎంత సౌకర్యంగా దేవుడు పరిస్థితులను అనుకూలపరిచాడు. ఈ సర్వసమృద్ధిలో నువ్వు దేవుడికి ఎలా దాసుడు కావాలి? సంతోషంతో ప్రార్థనకు మోకరించాలి, హృదయానందముతో చేయాలి ఈ పని. అలా చేయలేదు కాబట్టి ఏమంటున్నాడు నెక్స్ట్, ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు. ఏమండి మన శత్రువులు ఏందంట అసలు? ఏం చెప్తున్నాడు అక్కడ? వస్త్రహీనత ఒకటి మన శత్రువు, ఆకలి దప్పులు, తర్వాత అన్ని లోపాలు. ఇప్పుడు చెప్పండి, ఇవి మన పెద్దోళ్ళప్పుడు లేవా? ఉన్నాయిగా. మంచి వస్త్రాలు ఇవాళ కొనుక్కున్నట్టు ఒకప్పుడు కొనుక్కోగలిగామా మనం? అసలు మన ఆదాయం పెరిగిందా ఒకప్పుడు? ఈరోజు ఈ లోపాలన్నీ మనం అధిగమించగలిగాము అంటే అర్థం
మనం సంతోషంగా హృదయానందంతో దేవుడికి దాసులం కావటం కారణం. ఇష్టపూర్వకంగా భక్తి చేస్తే లాభాలు ఇవి. సర్వ సమృద్ధి నీకు కలుగుద్ది. కాబట్టి ప్రియులరా, ఇది దేవుని వాక్యం, ఇది మా సొంత కవిత్వం కాదు. కాబట్టి మీరు నమ్మొచ్చు, దీన్ని ఆచరణలో పెట్టొచ్చు, మీరు జయం కూడా చూస్తారు. అర్థమవుతుందా? మీకు ఏ సమస్య లేనప్పుడేమో మీకు తీరినప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఏమండి కుదిరితే ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది బైబిల్ అయితే అసలు చదివే పరిస్థితే లేదు చాలామందికి. ఎట్లాగండి? ఇది ఎలా చెప్పండి? నేను ఎప్పుడూ చెప్తుంటాను మన పల్లెల్లో ఏమనంటే, మన పెద్దోళ్ళు ఎన్ని కష్టాలు పడైనా మనల్ని చదివించారు. ఎందుకు? మన భవిష్యత్తు బాగుంటుందనే కదా. ఆ విషయాన్ని వాళ్ళు ఏదైనా బడిలో నేర్చుకున్నారంటారా? ఆ విషయాన్ని మీ పెద్దోళ్ళకి ఎవరన్నా బడి పెట్టి చెప్పారా? అసలు వాళ్ళకి బడి తెలియదుగా. చాలామంది పెద్దోళ్ళకి 5వ తరగతి కూడా లేదు. పెద్దోళ్ళకి కష్టపడి పని చేయటం, జీతాలు చేయటం, ఇయే కదా మనకు ఆ రోజుల్లో సరిపోయింది. కానీ వాళ్ళకి మొత్తానికి దేవుడు బుర్రలో ఆలోచన పుట్టించాడు, ఈ బానిసత్వం మాతోనే ఆగిపోవాలా, మా పిల్లలు చదువుకుంటే ప్రయోజనకరమని. అందువల్ల మనలో చాలామంది కొంత వంట పట్టించుకోగలిగాం ఎడ్యుకేషన్ అనేది. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ అయ్యుండి మీ పిల్లలకి ఇంకా మెరుగైన పరిస్థితి తేవాలి కదా భక్తి వలన. ఇప్పుడు మీ తెలివితేటలు లేదా మీ విద్య మీకేం చెప్తుంది? మహోన్నతుని విద్య నేర్చుకుంటే మీకెంతో ప్రయోజనం అని చెప్తుంది. కళాశాల విద్య కంటే కూడా మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అని ఆయన చెప్పుకున్నాడుగా బిలాం అనేవాడు. ఎంత గొప్ప విషయం అండి. ఒక రాజుగారు పిలిచి బిలాముని, నా కొరకు వాళ్ళని శపించవయ్యా అని అడిగాడు. అతనికి ఆ విద్య తెలియదు అనుకోండి, రాజుగారు పిలుస్తాడా? కళలకు భావం చెప్పటం యోసేపుకి ఆ కృపావరం లేదనుకోండి, యోసేపుని ఆ చెరసాల్లో ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు అడిగేవాళ్ళేనా? ఆ విషయం ఫరోకి తెలిసేదేనా? కలగని దాని భావం చెప్పలేకపోతుంటే యోసేపుని పిలుచుకునేవాళ్ళేనా? అతనికి ఆ వరం ఉండబట్టేగా, ఆ వరం భక్తి వల్లేగా వచ్చింది. సరిగ్గా అదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. భక్తి వలన కలిగే సుగుణాలు మనకు ఉండబట్టే ఏమండి మనం అభివృద్ధిలోకి వస్తాం, మన పిల్లల్ని మనం భాగ్యవంతుల్ని చేయగలుగుతాం. ఇంకా అర్థం కావటానికి, సొలొమోను దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. దేవుడే ఏం కోరుకున్నాడు? అతను ఏం కోరుకున్నాడు? అప్పటికి ఆయన రాజు సుమా, అప్పటికి అభిషేకించబడ్డాడు. ఎవరు? సొలొమోను. ఏం కోరుకున్నాడు చెప్పండి, మీకు తెలుసు కదా. వివేకం గల హృదయం కావాలని అడిగాడు. దానికి దేవుడు ఏం చెప్పాడు? చెప్పండి. ప్రసంగాలు బోళ్ళు విని ఉంటారు మీరు, పైకి చెప్పండి. మీకు తెలిసి ఎవరైనా నాకు అవసరమైన మాట చెప్తారేమో నేను ఆగుతున్నా. దేవుడు అక్కడ నువ్వు బుద్ధి జ్ఞానం అడిగావు, అదే వివేకం గల హృదయం అడిగావు, అది నీకు ఇస్తాను అంటూనే ఇంకో మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన రాజు కదా, ఒక రాజుగా నువ్వేం అడగొచ్చు? నీ శత్రువులు ప్రాణం అడగొచ్చు. అంటే నేను ఏ యుద్ధానికి పోయినా నాకు విజయమే రావాలి ప్రభు అని అడగొచ్చు. నీకేం కావాలో కోరుకోమన్నాడండి దేవుడు. రిస్ట్రిక్షన్ ఏం పెట్టలా, ఓపెన్ ఆఫరు సొలొమోనుకి ఇచ్చింది దేవుడు. సొలొమోను ఒక రాజు కాబట్టి ఏం అడగొచ్చు అంట? అతను శత్రువుల ప్రాణం అడగొచ్చు నువ్వు. రెండోది, రాజుగారు కాబట్టి ఆ రోజుల్లో దర్పం ఉండాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు ఏ దేశమైనా మంచిగా పరిపాలించాలంటే ఏం కావాలా? డబ్బు కావాలి. కాబట్టి ఐశ్వర్యాన్ని అడగలేదు నువ్వు. ఈ 2 పాయింట్లు చెప్పాడు సొలొమోనుకి. నువ్వు ఐశ్వర్యాన్ని అడగలా, నీ శత్రువుల ప్రాణాన్ని అడగలా.
ఏమడిగావు? నా ప్రజలకి న్యాయం తీర్చే వివేకం కావాలన్నావు కాబట్టి నాకు నచ్చింది నీ మనవి అన్నాడు. అర్థమైందా? ఇంత జ్ఞానం సొలొమోనుకు రావటానికి కారణం ఎవరు? ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది ఆ ప్రశ్న కోసం. సొలొమోను ఎంత జ్ఞానం గల కుమారుడుగా దేవుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే పిచ్చి పిచ్చి అన్నీ అడగకుండా ఇంత వివరంగా అడిగే వివేకం ఏడు నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చింది. దావీదు ప్రార్థనాపరుడు, కొన్ని తప్పులు చేస్తే చేశాడు, కానీ ప్రార్థనలో నిలకడగా ఉండబట్టి ఇప్పుడు నేను ఇందా చెప్పిన 3 సమయాలు 55వ కీర్తనలో దావీదు కీర్తనలో ఉన్నాయి. మధ్యాహ్నము, సాయంకాలము, ఉదయము నేను ధ్యానిస్తూ మొరపెట్టుకుంటానని. 119వ కీర్తన రాసింది ఎవరో మనకు తెలియదు, కానీ అది కూడా దావీదే రాశాడు అనుకుంటే అందులో దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తానని ఉంది. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని స్థిరంగా కొనసాగించాడు కాబట్టి ఆయన కుమారుడికి ఎంత మేలు జరిగిందంటే దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోరా అంటే ఆయన్ని మెప్పించే ప్రార్థన చేశాడు. ఆ క్రెడిట్ తండ్రిది. ఇప్పుడు మీ పిల్లలకు కూడా అమాయకులు వాళ్ళని అలాంటి విజ్ఞానవంతులుగా చేయాలంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీదే ఉంది తల్లిదండ్రులుగా. మీరు ఇతరులతో పోటీపడి మేము ఆస్తే సమకూరుస్తామంటే, మేము కూలీ పోతాను, నేను ఆడిపోతాను చేస్తానంటే నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు? ఏమండి, అసలు మనం భౌతికంగా ఇచ్చేదాన్ని మన పిల్లలు నిలుపుకుంటారో పోగొట్టుకుంటారో ఎవరు చూడొచ్చారు? మా ఊర్లో ఒక రైతు తన పిల్లలకి 100 ఎకరాలు ఇచ్చాడు పంచేటప్పుడు. ఇప్పుడు వాళ్ళకు 1 ఎకరం కూడా లేకుండా బతుకుతున్నారు. అంతా పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకోరని ఎక్కడుంది? మీ ప్రసంగి గ్రంథంలో అసలు రాసి ఉంది. నువ్వేదైనా నీ కొడుకు అప్పచెబితే నీ తర్వాత వచ్చేవాడు జ్ఞానవంతుడుగా ఉంటాడో, తెలివిమాలినోడుగా ఉంటాడో, దాన్ని కాపాడుకుంటాడో, పోగొట్టుకుంటాడో ఎవడికి తెలుసు అని రాశాడు ఆయన. ఇది కూడా వ్యర్థమే అని ప్రసంగి రాశాడు ఆ మాటే. కాబట్టి ప్రియులరా, మీ పిల్లల్ని మీరు భాగ్యవంతుల్ని చేయటం అంటే వాళ్ళు దేవుని దగ్గర ఏం అడగాలో, ఏం కోరుకోవాలో తెలిసేటట్టుగా మీరు వాళ్ళ కొరకు ప్రార్థించటం. మీ చిత్తానుసారమైన మనవులు అడగటానికి నా బిడ్డకి కృపదయ చేయమని అడగాలి, జ్ఞానం ఇమ్మని అడగాలి. యెఫ్తా కుమార్తె ఉంది. ఆ అమ్మాయి పేరు ఒక్కటే ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? అసలు యెఫ్తా తల్లి ఎవరు? ఒక వేశ్య అని ఉంది కదా. ఒక వేశ్య మనవరాల్ని, మన దగ్గర కూడా ఉంటారు, మీకు తెలిసిన వేశ్యలు ఉండొచ్చు, మీరు అసలు వాళ్ళ పేరే ఉచ్చరించలేరు. వాళ్ళ మనవరాల పేరు వాళ్ళ భక్తుల లిస్టులో మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆ పిల్లకి ఆ జ్ఞానం అబ్బింది. దేవుడికి మాటిస్తే వెనక్కి తీయొద్దు నాయన. నేను చచ్చిపోతే ఒకళ్ళ జనాభా లెక్కలో ఒకళ్ళు తగ్గుతారు తప్ప ఏం ఒరిగేది ఏముండదు, నేనున్నా పెరిగేది ఏముండదు, పోతే ఇంకా లాభం అని చెప్పి తండ్రిని ధైర్యపరిచి దహన బలిగా తన్ను తాను అర్పించుకోవటాన్ని బట్టి ఇవాళ ఇశ్రాయేలీలందరూ, అలాగే బైబిల్ చదువుతున్న మనము కూడా ఆమె ఎవరో తెలీదు కానీ ఆమెను స్మరించుకోవట్లా మనం. ఇది దేవుడిచ్చే ఘనత. అది మన పిల్లలకు రావాల్సిన జ్ఞానం. దేవునికి మాటిస్తే వెనక్కి తీయొద్దు ప్రియులారా. కాబట్టి ఇలాంటి పిల్లలుగా మన పిల్లలు ఎదగాలంటే మనకు ఆ ప్రార్థనా జ్ఞానం ఉండాలి. మరి ప్రభు దినము ప్రార్థించండి. మిగతా రోజుల్లో నేను చెప్పిన సమయాలు గుర్తుపెట్టుకొని గంటలు చేయలేకపోయినా రోజు మొత్తం మీద 1 గంటన్నరన్న వచ్చేట్టు 3 అర్ధగంటలు చేయగలిగితే క్రమంగా, ఏమండి, 3 పూటలు ఎలా తింటామో, తర్వాత కొన్ని పనులు సమయానికి ఎలా అలవాటైపోతాయో మనకి, పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకుంటాం, అలాగే కాలకృత్యాలు తీర్చుకుంటాం. వీటికి ఎవరిని తొందర చేయరు. ఏమండి, మనకే ఆకలేస్తుంది, నేను టిఫిన్ చేయాలి కాబట్టి నేను బ్రష్ చేసుకోవాలని ఎలాగనిపిస్తుందో ప్రార్థన కూడా అలవాటైపోవాలి. దేవుని సన్నిధిలో గడపటం అనేది అది ముఖ్యం. ఆహారం తినకపోతే నేను పని చేయలేను, అలాగే ప్రార్థన చేయకపోతే నేను నా పిల్లలు వర్ధిల్లం అనే గ్రహింపు స్థిరపడాలి. మీరు అలా చేస్తే జీవితం చాలా అందంగా తీర్చిదిద్దబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా,
మీ పిల్లలు హృదయముల మీద మీ వాక్యాన్ని ముద్రించండి తండ్రి. నాయనా, మరి మేము ఏపాటి వారము, కానీ మేము సమయం అనే ధనంతో దీవించబడ్డాం. మేము నిరుపేదలమని మాకు 12 గంటలే ఇవ్వాల రోజుకి. మేము తెలివి తక్కువ వాళ్ళమని, మా పితరులు కూలి పనులు చేసుకునేవాళ్ళని మీరు మమ్మల్ని చిన్న చూపు చూసి, దేవా మాకు 12 గంటలే కేటాయించలేదు నాయన. అలాగే 66 పుస్తకాల్లో కొన్ని కత్తిరించి బైబిల్ని మాకు 40 పుస్తకాలే ఇవ్వలేదు ప్రభువా. అందరితో సమానంగా మమ్మల్ని దీవించావు ప్రభువా. నాయన, ఇది మేము గ్రహించుకొని మీ హృదయంలో మాకు కూడా సముచితమైన గౌరవం ఉందని గ్రహించి ప్రభువా, మేము కూడా పట్టుదలతో నిన్ను సేవించే భాగ్యం దయచేయి. దయగల తండ్రి, మీ బిడ్డల వివేకాన్ని మేల్కొల్పాలని ప్రయత్నించాను. వారికి మంచి వివేచన దయచేయండి. సొలొమోను ఆ క్షణంలో తడబడి ఉంటే ఎంత నష్టపోయి ఉండేవాడు. సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు కంగారు పడకుండా ఉంటారు, ఎవరు తడబడకుండా ఉంటారు, ఎవరి మాటలు తప్పులు దొరలవు ప్రభువా. శారా అయితే కంగారు పడి నవ్వి నేను నవ్వలేదు అంద నాయన. అవును, మీరు ప్రత్యక్షమైనప్పుడు భయపడతాం కదా, ఆ భయంతో తప్పులు చేస్తాం కదా. కానీ నాయన, ఎంత ధైర్యంగా, ఎంత కృపతో ఈ భక్తులంతా మీ ముందు నిలబడ్డారు ప్రభువా. అయ్యా, మాకు కూడా అట్టి కృప దయచేయండి. భయము నొంది పాపం చేయకుండా, లేకపోతే మాకున్న ఆశలను అనుసరించి సమయాన్ని పాడు చేసుకోకుండా అనుదినము కూడా నీ మహిమార్థమై ఖచ్చితమైన ప్రార్థనా సమయాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, నిన్ను ఘనపరిచే హృదయం మాకు మెండుగా దయచేయమని మా ప్రార్థన అంగీకరించి మీ బిడ్డలను మీ గాయపడ్డ హస్తంతో ముట్టి పంపుమని యేసు సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.